తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ముందు వ్యవహారిక భాషోద్యమ పితామహుడు, తెలుగు తేజం గిడుగు రామ్మూర్తి పంతులు గారి మునిమనుమరాలు శ్రీమతి కాంతికృష్ణ గారు మన ముందున్నారు. ఈమె కవయిత్రి. అంతేకాకుండా 12 ఏళ్ల క్రితం, అంటే సరిగ్గా 12 ఏళ్ల క్రితం గిడుగు రామ్మూర్తి ఫౌండేషన్ స్థాపించి ఇప్పటి వరకు సుమారుగా 2000 మంది పైగా ఉన్నటువంటి కవులు, కళాకారులు, రచయితలు, పరిశోధకులు అందరికీ కూడా జాతీయ పురస్కారాలు ప్రదానం చేసినటువంటి గొప్ప విదుషిమణి, మంచి కవయిత్రి. ఆమెతో ముఖాముఖి కొనసాగిద్దాం. నమస్తే కాంతికృష్ణ గారు. నమస్తే అండి బికి కృష్ణ గారు. మిమ్మల్ని చూడగానే మాకు గిడుగు రామ్మూర్తి పంతులు గారు కనిపిస్తారు. ఎందుకంటే గిడుగు రామ్మూర్తి పంతులు గారు తెలుగు భాషకు ఆయన చేసినటువంటి సేవలు సామాన్యమైనటువంటివి కాదు. మరి అటువంటి మహనీయుడు గురజాడ అప్పారావు, వీరేశలింగం పంతులతో పాటు ఆయన ఒక వ్యవహారిక భాషోద్యమాన్ని తీసుకుని వచ్చారు. అంటే ప్రజల జీవద్భాషకు పట్టం కట్టినటువంటి మహనీయుడు. అటువంటి కుటుంబంలో మీరు వారసురాలిగా పుట్టి అటువంటి కుటుంబంలో తరువాత మరి ఎంతోమంది ఆ కుటుంబంలో ఉండవచ్చు, కానీ మీరు మాత్రమే, అంటే గిడుగు కాంతికృష్ణ మాత్రమే 12 ఏళ్ల క్రితం గిడుగు ఫౌండేషన్ స్థాపించి మరి ఆయన పేరును మారుమ్రోగించారు. ఒక మాటలో చెప్పాలంటే ఇంత సేవ చేయాలనేటువంటి సంకల్పము మీకు ఎలా కలిగింది? తెలుగు వన్ ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. చిన్నతనం నుంచి కూడా అమ్మ సంగీత విద్వాంసరాలు, వీణా వోకలు. అలాగే నాన్నగారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయినప్పటికీ కూడా తెలుగు భాష గురించి, ఇంట్లో గిడుగు రామ్మూర్తి పంతులు గారి గురించి, సేవ గురించి, సాహిత్యం గురించి ఇంట్లో మాకు అందరికీ చెప్పడం, నేను 2 తమ్ముళ్ళు అంటే చిన్ననాటి నుంచి ఆయన గురించి చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ఒక రకమైన క్రమశిక్షణ గిడుగు రామ్మూర్తి పంతులు గారి ఎలా ఉంది ఏంటి అనేది కూడా, ఎందుకంటే మాకు ముత్తాత గారు అయినప్పటికీ నాన్నగారు మనవడు కాబట్టి ఆయన చిన్నప్పుడు వాళ్ళతో తాతగారితోటి గడిపిన క్షణాలు అవన్నీ కూడా చిన్న చిన్న పిల్లలు వాళ్ళప్పుడు. గిడుగు రామ్మూర్తి పంతులు గారికి 4 కొడుకులు. ఆఖరి కొడుకు కూతుర్ని నేను, మీరు అలా ముని మనవరాల్ని, కొడుకు కూతుర్ని అనమాట. అలాగే చిన్నప్పటి నుంచి సేవ కానీ, సాహిత్యపరంగా కానీ, భాషాపరంగా ముఖ్యంగా తెలుగు భాషని ఎలా గౌరవించాలి, అప్పటికి కూడా ఆంగ్లేయ కల్చరు అంటే ఆ విధానాలు ఉన్నాయి. అప్పటికి కూడా అమ్మ, నాన్నగారు అని పిలవడమే అలవాటు చేశారు మా కుటుంబంలో అందరికీ కూడా. గిడుగు రామ్మూర్తి పంతులు గారి వారసులందరికీ వసుదైక కుటుంబం. 4 కొడుకుల పిల్లలు కూడా మేము అందరం కలిసి 14 మంది పిల్లలు హైదరాబాద్లో పెరిగాం. ఎల్కేజీ కూడా హైదరాబాద్లోనే చదివాను. తర్వాత వృత్తిరీత్యా నాన్నగారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కాబట్టి అందరం వేరే వేరే ప్రాంతాలకి వెళ్ళిపోయాము. మేము ఖమ్మం వెళ్ళిపోయాము. అక్కడి నుంచి కూడా సాహిత్యపరంగా ఈ బుర్రకథలని, హరికథలని, తెలుగు సాహిత్యం మీద అవన్నీ మాకు. కాంతికృష్ణ గారు, ఇవన్నీ మనం మాట్లాడుకునే ముందు మీరు నేను అడిగిన ప్రశ్న ఏమిటంటే, మెయిన్ గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ పెట్టాలనే సంకల్పం మీకు ఎలా కలిగింది? అది గొప్ప అదృష్టం అండి. అనుకోకుండా 12 ఏళ్ల క్రితం, అది కూడా గురుగారి వల్ల, మీ వల్లే సాధ్యపడింది. 10 టీవీలో మీరు ఉండడం జరుగుతుంది. అప్పుడు అనుకోకుండా నేను మీకు ఒక వ్యక్తి మీ నెంబర్ ఇస్తే ఫోన్ చేయడం జరిగింది. అప్పుడు మీరు ఎవరండి ఏంటి అంటే, నేను ప్రవృత్తి రీత్యా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాను, రకరకాల వ్యాపార రంగాల్లో ఉన్నాను, దాని గురించి మాట్లాడడం జరిగింది. వేరే వాళ్ళు మీకు నెంబర్ ఇస్తే, అప్పుడు మీకు గుర్తుందో లేదో కానీ. తర్వాత నేను ఇలాగని చెప్పి, ఇవన్నీ వ్యాపార సంబంధం కాదమ్మా, మీరు ఎవరు అని చెప్పి అడిగినప్పుడు, నేను గిడుగు వాళ్ళ వారసురాలండి, వాళ్ళ ముని మనవరాల్ని, రామ్మూర్తి పంతులు గారి వారసురాలు అని చెప్పగానే, పంతులు ముని మనవరాలు అనగానే నాకు అప్పట్లో చాలా ఆశ్చర్యమైన ఆనందం వేసింది. వెంటనే రమ్మని చెప్పాను నేను. అప్పుడు మీరు ఏమన్నారంటే, ఈ తెలుగు భాషని నేను గిడుగు రామ్మూర్తి పంతులు గారి గురించి నేను చాలా డాక్యుమెంటరీస్ అవి కూడా చేశాను అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. ఇంకా అప్పుడు మనం బాగా దగ్గర అయ్యాము. అప్పుడు మీరు ఏమన్నారంటే, ఇంత అలాంటి మంచి వంశంలో పుట్టి మీరు గిడుగు రామ్మూర్తి పంతులు గారి ట్రస్ట్ ఎందుకు పెట్టకూడదని
నా చేత పెట్టించారు. ఎవరు ఎలా చేయాలో కూడా నాకేం తెలియదండి. అవును. పిల్లలు చిన్న చిన్న పిల్లలు. పిల్లల్ని ఒకసారి పట్టరమ్మా అంటే 10 టీవీకి మా పిల్లలు మగ పిల్లలు ఇద్దరిని కూడా మీ కుటుంబ పట్టుకొచ్చాను. సభ్యులంతా వచ్చారు. వచ్చారు అప్పుడు. వచ్చి వాళ్ళు కూడా అంగీకరించారు. అప్పటి నుంచి మన ప్రయాణం 12 ఏళ్ల నుంచి కొనసాగుతూ వచ్చింది. అప్పుడు మీరు అధ్యక్షుడిగా, నేను కార్యదర్శిగా స్టార్ట్ చేశాను. అవునండి, అవును. అంటే అది ఇప్పుడు 12 సంవత్సరాలుగా అంటే ప్రేక్షకులు తెలియాలి కాబట్టి ఉమ్. ఇంతవరకు ప్రభుత్వాలు కానీ లేదు విశ్వవిద్యాలయాలు కానీ వేరే సంస్థలు కానీ ఎవరు చేయని విధంగా ఇన్ని వేల మందికి అంటే దాదాపు ఎంతమందికి ఇచ్చి ఉంటారు ఇప్పుడు వరకు? 2000 పైచిలకండి. 2000 ఇంకా పైచి, ఇంకా ఎక్కువే. 2400 పై నాకు తెలిసి ఆ, ఇంతమందికి అంటే ఆ, గిరిజనులు, హరిజనులు, దళితులు, బహుజనులు, అదేవిధంగా అన్ని కులాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు, అవునండి. వీళ్ళందరూ అంటే ముఖ్యంగా ఆయన ఆశయాలు గిరిజన ప్రాంతం కదా ఆయన. అవును, అవునండి. అంటే మీకు తెలిసినట్టుగా ఉమ్. గిరిజన ప్రాంతంలో ఎక్కడ ఆయన ఎక్కువ సేవలు చేశారు? ఎక్కువ పర్లాకిమిడిలో. ఆహా. ఆయన అక్కడ 1863లో పుట్టారు. మీకు అన్నీ తెలుసు, అందరికీ తెలుసు చేతికాళ్ళకి. అది మామూలుగా వస్తేనే మనం మాట్లాడుకోవడం. అలాగే ఇంగ్లీష్ లిటరేచర్ చేశారు ఆయన. ఓహో. అప్పుడు ఆ ప్రభుత్వాలు ఉండేవి కదా మనకి, ఆంగ్ల అవునవును. ప్రభుత్వాలు ఉండేవి. వాళ్ళను కూడా ఆయన్ని మెప్పించి వాళ్ళని ఇంకా చేసి గిరిజన ప్రాంతాల్లో ఆ అడవుల్లోకి వెళ్ళి గిరిజనులకి అప్పుడు పాటలు కానీ వాళ్ళదేదో వాళ్ళ భాష, అవును. దాన్ని అక్కడ ఆయన ఉండి ప్రత్యక్షంగా, ఎందుకంటే మేము బ్రాహ్మణ కులంలో పుట్టాం కాబట్టి కొన్ని ఆచార వ్యవహారాలు, కొంచెం నియమనిష్టలు అలాంటివన్నీ కొన్ని ఉంటాయి కాబట్టి వాటిని కూడా ఆవిడ మా ముత్తాత గారికి ఆవిడ భార్య సహకరించి అక్కడికి అడవుల్లోకి పంపించి కూడా వాళ్ళ భాషను నేర్చుకుని దానికి లిపి కనిపెట్టారు ఆయన. అవును. ఆ లిపి డిక్షనరీలు అంటారు, భాషకు. సౌర భాషకి. సౌర ఇప్పుడు భాష. శబర్లు అంటున్నారు, సవరలు అప్పుడు. అవును. ఇప్పుడు శబరి కులస్తులు అంటున్నారు. సౌర భాషకు వ్యాకరణం రాశాడు. వ్యాకరణం రాశారు ఆయన. అక్కడి నుంచి అంటే మేము కూడా చిన్నపిల్లమే, అప్పుడు పుట్టలేదు, నాన్నగారు వాళ్ళు చెప్పుకోవడమే. అవును. అమ్మ 39లో పుట్టింది, 40లో ఆయన కూడా చనిపోయారు. ఆగస్టు. అంటే మీ అమ్మగారు ద్వారా అంటే అప్పుడు చాలా కష్టపడ్డారు గిడుగురామూర్తి పంతులు, ఆయన భార్య కూడా అక్కడికి వెళ్ళి అవునండి, అవునండి. తర్వాత వాళ్ళకి ఆయనకు చెవుడు కూడా దోమలు అక్కడే ఆ దోమలు కుట్టడం వల్ల బ్రహ్మచెవుడు వచ్చింది. ఓహో. అక్కడ ఈ బాకాలు అంటారు కదా, ఆ బాకాలు ఊది ఆయనకి చెవులో చెప్పేవాళ్ళట. అంత బ్రహ్మచెవుడు వచ్చింది. అయినా సరే అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ గిరిజనులు ఇంటికి పిలిపించి వాళ్ళకి విందులు వినోదాలు చేసి ఉన్న దాంట్లోనే చాలా ఆస్తులంతా అక్కడ వీళ్ళ కోసమే, భాష కోసము వీళ్ళ కోసం అన్నీ ఖర్చు పెట్టేసేసి ఆ పర్లాకిమిండి ప్రాంతాలకి మా కుటుంబ సభ్యులతో వెళ్ళినప్పుడు పంతులు గారి పొలాలని కొన్ని వేల ఎకరాలండి, లైబ్రరీలు పెట్టి అక్కడ పెద్ద పెద్ద ప్రచారాలు చేసి మేము మమ్మల్ని చూడటానికి వచ్చిన వాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 7-8 సంవత్సరాల క్రితం వెళ్ళాం. అక్కడ గిడుగు సీతాపతి గారు ఆయన పెద్ద కొడుకు, ఆయన విగ్రహాలు కూడా కాలేజీలో పెట్టి మా అన్నదమ్ములు కూడా అక్కడ వెళ్ళి డొనేషన్స్ స్కూల్ పిల్లలకి, కాలేజ్ పిల్లలకి ఇస్తూ ఉంటాం మేము అందరూ కూడా. అక్కడ మాకు చాలా సత్కారం, 1000 మంది పైన వచ్చారు మేము వచ్చామని చెప్పి తెలిసి. అంటే ఆ గిరిజన ప్రాంతం, గిరిజనులు ఏంటి అక్కడ ఉన్న చిన్న చిన్న గ్రామాల్లో ఉంటాయి అక్కడ, అన్ని ఊర్లు నుంచి చాలా మంది వచ్చారు. అప్పుడు ఆయన ఒరిస్సాలో పనిచేసేవాడు గిడుగురామూర్తి పంతులు గారు. కానీ ఒరిస్సాను వదిలేసి పర్లాకిమిడి ఎందుకు వచ్చారు అట్లా ఏమన్నా? ఎందుకంటే మనకి దీంట్లో ఆంధ్ర మన సైడు దీంట్లో కలపట్లేదని చెప్పేసి అక్కడ కోపం వచ్చేసి ఆయన ఆ నదిలో స్నానం చేసేసి అక్కడి నుంచి కోపం వచ్చేసి బయటకు వచ్చేసారు. ఆస్తులు అన్ని కట్టుబట్టలతో వదిలేసి వచ్చారు. అంటే ఆయన ఉద్యోగం కూడా వదిలేసి వచ్చారు. తర్వాత రాజమండ్రి వచ్చారు. రాజమండ్రిలోనే ఆయన జీవితం అంతా తర్వాత గడిచిపోయింది. అక్కడ కూడా భాషా సేవ మన అప్పారావు గారితో, గురిజాడ అప్పారావు గారు, వీళ్ళందరూ సమకాలి విమర్శకులేమో చాలా మంది ఉన్నారు, జయంతి వాళ్ళు, ఇక వాళ్ళందరూ రామయ్య పంతులు గారు, వీళ్ళంతా ఆపోజిషన్, చిన్నయసూరి, పర్వత చిన్నయసూరి, జయంతి రామయ్య పంతులు, వీళ్ళంతా కూడా ఈయన మీద గ్రాంధిక భాష వాళ్ళు వ్యాకరణాన్ని, గ్రాంధిక భాషను సమర్థించారు. ఈయన జీవత్ భాషను సమర్థించారు. అవును, దానికి పట్టం కట్టిన నాయకుడు కట్టింది. ఆ రోజుల్లో అప్పుడంతా కూడా పరీక్షలు కానీ పత్రికలు కానీ రచనలు కానీ అన్ని గ్రాంధిక భాషలో చేయాలి అని ఒక అంటే వాళ్ళు మూర్ఖత్వంతో వాదించినటువంటి వాళ్ళంతా సమాధానం భిన్న ధృవాలు. అంటే ఎప్పుడైనా కాయనికి బోత్ సైడ్స్ ఉంటారనుకోండి, ఒక వీళ్ళు అలా వాదిస్తే ఒక వాళ్ళేమో. గురజాడ అప్పారావు అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే, గురజాడ అప్పారావు చనిపోతూ గిడుగురామూర్తి పంతుల్ని విజయనగరం రప్పించి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి అన్నట్టుగా నేను విన్నాను. అవునండి, చాలామంది
ఈ పత్రికల్లో కూడా వచ్చింది. ప్రకటించారు. ఎందుకంటే చాలా దూరం వెళ్ళిపోయారు ఈ భాష కోసం అని చెప్పి, గిరిజనుల కోసం. ఎక్కడ పడితే అక్కడ విషయం తెలియంగానే జేబులో డబ్బులు ఉన్నాయా లేకుండా, అప్పుడంటే ఈ ఖద్దరు బట్టలు అని లాల్చీ పైజామాలు అవన్నీ అలా వేసుకునేవాళ్ళు కదా. ఆయన పెద్ద విగ్రహం కాదు, పొట్టి మనిషి ఆయన, కానీ గట్టి మనిషి. అందుకని ఎక్కడ ఏది ఉంటే కూడా వెళ్ళిపోయేవాళ్ళట ముత్తాత గారు. వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ కష్టం తీర్చి, కొంతమంది కూడా ఆ దత్తత తీసుకుని, ఆయనకి అందరు నలుగురు మగపిల్లలే కదా, ఒకళ్ళు పెళ్లి చేయండి అంటే విధవా వివాహాలు కూడా చేశారు. ఒక అమ్మాయిని దత్తత తీసుకుని ఆయన కూతురు కింద చేసి కళ్యాణం చేశారు. అట్లాంటి చాలా కార్యక్రమాలు చేశారు. అంటే సంఘజీవి అయిన, ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ఓన్లీ ఈ సాహిత్యపరంగా భాషాపరంగా కాకుండానే సంఘజీవి కాబట్టి సున్నిత మనస్సు, గంభీరమైన ఇది అనమాట. దేనికైనా పట్టువదలని విక్రమార్కుడు అంటారు కదా. మళ్ళీ ఏది కార్యక్రమాలు దేనికైనా సరే ముందుకు వెళ్ళడం కానీ వెనక్కి తిరిగి చూడటం అట్లాంటి లేదనమాట ఆయన చరిత్రలోనే. అంటే పట్టుదలతో గురజాడ అప్పారావు చనిపోయిన తర్వాత ఆ ఉద్యమాన్ని, అంటే తెలుగు భాషోద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళారు. పెద్ద కొడుకు సహకారంతో గిడుగు సీతాపతి గారు, ఆయన కూడా ఇంతటి గొప్పవాడే. గిడుగు రామ్మూర్తి పంతులు గారికి గొప్పవాడు. మిగతా కొడుకులు కూడా రామదాస్ గారు కానీ, మా తాతగారు సూర్యనారాయణ గారికి, మిగతా వాళ్ళందరూ కూడా ఆయనకి వెనకాలే సహకరిస్తున్నారు. కానీ పెద్ద కొడుకు మాత్రం సీతాపతి గారు వెన్నంటే ఉండి ఆయనకి ప్రతిదీ లిపి, ఆయన ఏది కనిపెట్టారో దాని గురించి కూడా సమిష్టి కృషి చేసి ఆయనకి వెన్నుదన్నులుగా ఉన్నారు. చిన్నప్పుడు అల్లరి చిల్లరగా తిరిగేవాళ్ళని చెప్పి చెప్పుకునేవాళ్ళని, చాలా మొండి అయిన సీతాపతి గారు అని చెప్పేసి. కానీ ఆయనే ఈయనకి చక్కగా నిలబడ్డారు అనమాట. గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ పెట్టిన తర్వాత ఎలా రెస్పాన్స్ ఎలా వచ్చింది? ఎలా వచ్చింది అంటే, ఒక సహృదయంతో, మీరు ఒక మంచి మనసుతోటి దాన్ని స్థాపించమని కోరిన వెంటనే పిల్లలు కూడా ఒప్పుకోవడం. అప్పుడు టైంలోనే మా శ్రీవారు పరమపదించడం జరిగింది. ఆ దుఃఖంలో ఉన్న నాకు మీరే అప్పుడు ధైర్యం చెప్పారు. బాధపడుతూ కూర్చుంటే మనిషి తిరిగి రాడు కదా, ఒక మహత్కార్యం చేస్తే మీ వంశం తరపు నుంచి, మా వంశం అంటే అత్తగారి వంశం, వేమూరి వంశం, వాళ్ళందరూ కూడా ఆడపడుచులు వాళ్ళందరూ కూడా ఆ అత్తగారి ఇంట్లో కూడా నాకు మంచి సహకారం లభించింది. నన్ను కావాలనుకుని ఆయన ఇష్టపడి చేసుకున్నారు. అలాగా ఆయన స్టేట్ బ్యాంక్లో ఆఫీసర్గా చేశారు. 2 అబ్బాయిలు 1 అమ్మాయి. పిల్లలు కూడా నాకు ఇప్పటికీ కూడా మీకు తెలుసు ఎలా సహకరిస్తారో. ప్రతి మన ఫంక్షన్కి అట్లా వచ్చి, మనం పుట్టినరోజు వర్ధంతి 2 జరుపుకుంటున్నాము. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ 2 సార్లు. అవునండి, అవును కదా, మీ ఆధ్వర్యంలోనే జరుగుతోంది. జనవరి అప్పుడు మనం కవుల్ని, భాష కోసం పరితపించే వాళ్ళని, సేవా దృక్పథం ఉన్న వాళ్ళని, అన్ని రకాలుగా సామాజికంగా సాహిత్యపరంగా సేవలు కొన్ని వేల మందికి చేశాము. అలాగే పుస్తకాలు ముద్రించుకోలేని పరిస్థితిలో ఉండి చాలా మంచి సహజ కవులు ఉన్న వాళ్ళకు కూడా మన సంస్థ తరఫు నుంచి గిడుగు రామ్మూర్తి పంతుల పైన పుస్తకాలు కూడా ముద్రించారు కదా, అది కూడా తెచ్చాను. ముత్యాల గొడుగు మన గిడుగు అని. ముత్యాల గొడుగు మన గిడుగు. మీరు కూడా రచన చేస్తుంటారు కదా, దీంట్లో నేను ఒక పాట కూడా తెలుగు భాష గురించి రాసి, ఎంతమందో అసలు దీంట్లో ఇంకా 2వ ముద్రణకు కూడా రెడీగా ఉన్నారు. ఆ ముద్రించడానికి మనకి అవకాశం ఉంది. నేను కూడా చాలా రచనలు చేశాను. తొందరలోనే అది కూడా మీ ఆధ్వర్యంలో ముద్రించి మీ సహకారం చేయాలి. తెలుగు భాష గురించి నాకు ఇష్టమైన ఇది నేను రాసిన వాటిల్లో. మంచి వాయిస్ కూడా ఉంది కాబట్టి పాడండి. శ్రీరస్తు శుభమస్తు దీర్ఘాయురస్తు తెలుగు భాష నీకు శుభమస్తు. శ్రీరస్తు శుభమస్తు దీర్ఘాయురస్తు తెలుగు భాష నీకు శుభమస్తు. బాలబాలికలం బడిలోని పిల్లలం, అమ్మ ఒడిలోని తల్లులం. బాలవాణివి నీవు బంగారు తల్లి, విద్యార్థులము మేము వినయంగా తల వంచి విన్నపాలు నీకు వినిపింతుమమ్మా. శ్రీరస్తు శుభమస్తు దీర్ఘాయురస్తు తెలుగు భాష నీకు శుభమస్తు. విద్యాధనం నీకు దండిగా ఉందమ్మ, దొంగలెత్తుకపోని ధైర్యంబు నీకమ్మ. పెద్దవాళ్ళు నిన్ను ప్రేమతో పెంచారు, ప్రగతి బాటల నీవు పయనించవమ్మా. శ్రీరస్తు శుభమస్తు దీర్ఘాయురస్తు తెలుగు భాష నీకు శుభమస్తు. ఏ ఏటికా 7 ఆయుష్షు నీకమ్మ, తెలుగు భాషగా నీవు వెలుగొందవమ్మ. గిడుగు వారికి నీవు గొడుగువైనావమ్మ, గిడుగు వారికి నీవు గొడుగువైనావమ్మ. కవులందరికీ నీవు కమ్మని భాషమ్మ.
గిడుగు వారికి నీవు గొడుగువైనావమ్మ, కవులందరికీ నీవు కమ్మని భాషమ్మ. శ్రీరస్తు శుభమస్తు దీర్ఘాయురస్తు, తెలుగు భాష నీకు శుభమస్తు, తెలుగు భాష నీకు శుభమస్తు. చాలా బాగా చెప్పారండి. తెలుగు భాష ఉన్నంత వరకు గిడుగు రామ్మూర్తి పంతులు గారి తెలుగు భాషకు శుభమస్తు అన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు అలాగ ఎవరు ప్రశంసించలేదు. తెలుగు భాషనే మనం శుభాలు ఇవ్వమని అడుగుతున్నాం అనమాట. భాషకే దీర్ఘాయం వస్తు అని. ఎందుకంటే మరి గిడుగు రామ్మూర్తి పంతులు గారి వారసురాలుగా అది మీ శిష్యరికంలో చిన్నప్పుడేవో రాసుకునేదాన్ని కానీ దివ్యాత్మలు అంతేనండి. రామ్మూర్తి పంతులు దివ్యాత్మలు వాళ్ళే ఎన్నుకుంటారు ఆ మన విశ్వము మనకి, ఎందుకంటే మేమంటే రక్త సంబంధం ఉన్నవాళ్ళం, గిడుగువారి వారసులం. కానీ ప్రతి ఇంట్లోనూ వారసులు ఉండాలని చెప్పి మనం కూడా కోరుకున్నాము. అలాగే మీరు కూడా గిడుగువారి వారసులే, అందుకనే మీరు ఇందులోకి వచ్చారు. అలాగే తెలుగు భాషని ప్రోత్సహిస్తున్న మన కంఠంనేని గారు కూడా ఈ తెలుగు 1 ఛానల్ పెట్టి ఎన్ని మంది దేశ విదేశాల్లో చాలా ఛానల్స్లో అన్ని రకాలుగా భాషా సేవ చేస్తున్నారు, అన్ని రకాలుగా. ఛానల్కే తెలుగు 1 అని పెట్టుకున్నారు. అవునండి, అవును. మనం కూడా మన కార్యక్రమాలకు ఆహ్వానించడం జరిగింది. ఆయన కూడా అద్భుతంగా ఇప్పుడు ప్రతి అంటే ఇప్పుడు ఈ నెలలో 29 ఆగస్టు 29 జయంతి సందర్భంగా, అవునండి, జయంతి సందర్భంగా ఎవరెవరికి ఎప్పట్లానే మనం కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే మన కంఠంనేని వారికి కూడా మనకి ఎప్పుడు అతిథులుగా వచ్చారు, కానీ మంచి అవార్డు ఇవ్వాలని నిర్ణయించుకుని, ఎందుకంటే ఇంత భాషా సేవ చేస్తున్న గొప్ప వ్యక్తి అయినా. ఎందుకంటే అలాంటి ఆయన కూడా గిడుగు వాళ్ళ వారసులనే చెప్పాలి. ఎవరు ఇంటింటా తెలుగు భాష కోసము 400 ఛానల్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆయన సేవలు చేస్తున్నారు భాషా సాహిత్యాలు. ఇంకా అలా ఆధ్యాత్మికంగా ఇంకా ఎవరికైనా ఇవ్వాలనుకుంటున్నారు? ఆధ్యాత్మికంగా నాకు మా గురువు గారు ఉమరాలిషా గారు, ఆయన పిఠాపురం, ఇది ఆయనకు 100 పైన ఆశ్రమాలు ఉన్నాయి. మన హైదరాబాద్లో సూఫీ సిద్ధాంతం అండి ఆయన. గిడుగు మన ఇక్కడ గట్టుపల్లిలో ఆశ్రమం కూడా నిర్మిస్తున్నారు. ఆల్రెడీ అక్కడ చాలా ఈ ఆర్గానిక్ ఇవన్నీ పంటలన్నీ పండుతున్నాయి. అక్కడ ఆశ్రమానికి చాలామంది ఆయన శిష్యులు ఉన్నారు, కొన్ని లక్షల మంది. మొన్న కూడా ఆ కార్యక్రమాలకి మలేషియా వెళ్ళొచ్చాము నేను, గురువు గారు. మొత్తానికి అంటే తెలుగు భాష వ్యాప్తి కోసం కవులు, కళాకారులు, సంఘ సేవకులు అందరి ద్వారా, అంటే వాళ్ళని సత్కరించడం ద్వారా, జాతీయ పురస్కారాలు ఇవ్వడం ద్వారా గిడుగు రామమూర్తి పంతుల యొక్క ఔన్నత్యాన్ని ప్రతిసారి నేటి తరానికి, ముందు తరానికి గుర్తు చేస్తున్నారు. ఈ ప్రభుత్వాలు మరి ఎలాంటి సహకారం అందించాలని మీరు కోరుకుంటారు? ఎప్పుడు ఆ దృష్టిలో చూడలేదు, కానీ ఇప్పుడు కొంతమందికి అలాగా అంటే నగదు బహుమతులుగా 2 లక్షలని ఇదని అని గుర్రం జయశ్వా గారు ఎవరిది ఇంకో కొంతమందికి అలా ఇస్తున్నప్పుడు మాత్రం కొంచెం బోయి భీమన్న గారికి వీళ్ళందరికీ ఇస్తున్నప్పుడు సాహితీవేత్తలు అవును 2 లక్షలు ఎందుకు ప్రభుత్వాలు గుర్తించి మాకు సహకరించట్లేదు అని? ఎందుకంటే ఇంకా మన సొంత డబ్బులతోనే మనం కార్యక్రమాలు చేస్తున్నాం, ఇంకా భగవంతుడు మనకి కరింకరించడం లేదేమో అని అనుకోవాలి. ఎందుకంటే మంచిగానే చేస్తున్నాము, కానీ ప్రభుత్వాలు కూడా సహకరిస్తే ఇంకా చాలా మంచి కార్యక్రమాలు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విషయమే ఖచ్చితంగా ఆలోచించాలని మీరు కోరుతున్నారు. చాలా సంతోషం అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు మీరు. అంటే మిమ్మల్ని చూస్తే నాకు ఎప్పుడు గిడుగు రామమూర్తి గారు చూసినట్టుగా అనిపిస్తుంది. అదే అంటారు. అంటే గిడుగు రామమూర్తి గారు కొద్దిగా సీరియస్గా కనిపించేవాళ్ళు, కానీ కాంతికృష్ణ కొద్దిగా నవ్వుతూ కనిపిస్తుంది అంటారు. అవునండి. అంటే ఒక మంచి హృదయం అయింది. గిడుగు రామమూర్తి పంతులు గారు గిరిజన ప్రాంతాలకు వెళ్ళి దోములతోనూ కుట్టించుకొని ఆయన 1600 అంటే ఒక పేజీల సిద్ధాంత గ్రంథాన్ని రాశారు. అవునండి. అనేక గ్రంథాలు భాష పైన ఆయన చేసినంత రీసెర్చ్, అంటే ఒక పరిశోధన. ఇది తెలుగు భాష సాధువు ఏది, అసాధువు ఏది, దీన్ని నిరూపించడానికి, అదేవిధంగా వ్యాకరణ గ్రంథాలను కానీ ఎవరిని చాలా ఆయన అంటే జనరల్గా ఒక నిజాయితీ పరుడు. సవర పాటలు కూడా రాశారండి. గిడుగు సీతాపతి గారు ఆయన పెద్ద కొడుకు. సవర పాటలు ఉంటాయి, అసలు చాలా ప్రేమతత్వంతో కూడిన పాటలన్నీ. ప్రేమే, ఇంకా దాంట్లో ఇంకేం లేదు. ఎప్పుడు మీరు ప్రేమతత్వం అంటుంటారు కదా, వికి కృష్ణ గారు ఎప్పుడు అంటూ ఉంటారు, ఆ ప్రేమతత్వంతో కూడిన పాటలు అవన్నీ. ప్రేమ మనుషులంటేనే ప్రేమ. అంతేనండి. వాళ్ళకి అన్యాయం జరగదు, వాళ్ళ భాషకి, వాళ్ళ సంస్కృతికి న్యాయం జరగాలనేది ఆయన జీవితాశయం. అలాగే గిడుగు వంశవృక్షము సీతాపతి గారి కొడుకు. అవును, ఆయన కూడా చాలా, ఆయన ఆర్టీసీలో డిఎంగా చేశారు. నాకు అన్నయ్య అవుతారు, మా అమ్మ తరఫు నుంచి మాయ కూడా అవుతారు. ఆయన మళ్ళీ ఇప్పుడు భాషా సేవ
ఆయన ఆ చేస్తున్నారు పాపం. ఆయన కార్యక్రమంలో ఆ వయసులో వంశవృక్షం కూడా రాశారు. ఆయన సేవ ఆ, చేస్తున్నారు. ఆయనకి 88 సంవత్సరాలు. 88 అయినా కూడా ఆ, ఆయన కూడా చాలా సీతాపతి గారు, గిడుగు సీతాపతి గారు అంటే గిడుగు అనే పదం వినిపిస్తే చాలు. అవునవును. ఇప్పుడు తెలుగు భాష అంటేనే తెలుగు భాష పండితులు, పరిశోధకులు అందరూ పులకించిపోతారు. నాకు అనిపించింది ఆ! 12 ఏళ్ల క్రితం హ్మ్. పెద్దగా గిడుగు వాళ్ళది అవును. ఎక్కడెక్కడో చిన్న ఊర్లలోనూ అక్కడ అవు జరుగుతున్నట్టున్నారు. అవును. నాకు మన స్వార్థం అని కాదు, స్వార్థం మనం కాదు. అంతే. పెట్టిన తర్వాత అవును. ఇంకా చాలా బాగా గుర్తింపు వచ్చిందనేది ఆ! నాకు మనసుకి అలా అది అనిపిస్తూ ఉంటుంది. గిడుగు ఫౌండేషను మనం పెట్టిన తర్వాత అవును, అది మీరే అన్నారు నన్ను ప్రధాన కార్యదర్శిగా ఉండి నడిపించండి అన్నారు. మీరు అవును, అధ్యక్షులుగా ఉన్నారు. ఆ సెలక్షన్ అప్పుడు అవును, ఆ సెలక్షన్ అప్పుడు కూడా చాలా ఒక అద్భుతాలు జరిగినాయి. అవును, ఎవరినో అవును, సెలక్షన్ చేయాలనుకుంటే ఆ టైంకి ఎవరో రావడము. అంటే ఇదంతా మన చేతుల్లో ఏమీ లేదనేది నాకు అవునండి, కూడా అవును. అర్థమైంది. అర్హత కలిగిన ఆ! వ్యక్తులందరికీ కూడా ఆ! ఆ భగవంతుడి నిర్ణయం ప్రకారం, ఆయన ఆశీస్సుల ప్రకారం అంతే. మనం అవార్డులు అవన్నీ ఇవ్వడం జరిగింది. అవును. దానికి కూడా మనకి ఇప్పటి వరకు చాలా మంది ఒక్క విమర్శ రాలేదు. అవునవును. ఒక్క అందరూ మెచ్చుకున్నారు. నాలేశ్వరం శంకర్ గారు గాని, ఆ! గౌరీ శంకర్ గాని, అవును. రి స్టార్ గారు, అవును. ఇంకా చాలా మంది ప్రముఖులందరూ కూడా అవును. మనకి పెద్ద బాగా పెద్ద అసలు జడ్జీలొచ్చారు. జడ్జీలొచ్చారు హ్మ్. చాలా మంది. రాధారాణి గారు, జడ్జి గారు జడ్జి గారు, ఉన్నప్పుడు. వాళ్ళు తర్వాత జీవన్ లాల్ గారు, ఆ, అదేవిధంగా వీడి రాజగోపాల్ జస్టిస్ గారు, చంద్రకుమార్ గారు. జస్టిస్ ఆయన చేత కూడా చంద్రకుమార్ మీరు గారు, చాలా జస్టిస్ చంద్రయ్య అనేక గారు, పుస్తకాలు అవి రాయించి. నరసింహం సార్ ఆయన ఐఆర్ఎస్ అవును, చీఫ్ కమిషనర్గా ఉన్నారు. అవునవును, ఆయన భాష కోసం ఎంతో సేవలు అవును. చేసినటువంటి అదే అందరూ అదేవిధంగా విద్యాధర్ జల్ది విద్యాధర్ జల్ది విద్యాధర్ రావు గారు. ఆయన చాలా ఐఆర్ఎస్ సభల్లో కలుస్తూ ఉంటాము. వాళ్ళంతా సపోర్ట్ చేశారు. మనం నిర్వహించే కవి ముఖ్యంగా సమ్మేళనాలు కూడా. ఈయన మరి తెలుగుదేశం జాతీయ ఉపాధ్యక్షులు అవును, టిడి జనార్దన్. జనార్దన్ గారు, అవునండి, అవును, జనార్దన్ గారు ఎన్నో సందర్భాల్లో వచ్చి మరి అక్కడ విజయవాడలోను, ఇక్కడ హైదరాబాద్లోను తెలుగు భాష ఎందుకంటే రామారావు గారు ఒక మాటలో చెప్పాలంటే గిడుగు రామ్మూర్తి యొక్క ఆశయాలని అవును. తెలుగు భాషను చాలా గౌరవించారు ఆయన. గుర్తించి తెలుగు తేజాన్ని అవునవును, రామారావు గారు ముందుకు తీసుకుపోయారు. ఒక అవును. మాటలో అక్కినేని చెప్పాలి. నాగేశ్వరరావు గారు కూడా భాషని ఎంత బాగా, ఆ, ఆయన చదువుకోపోయినప్పటికీ కూడా అవును. తెలుగు భాషని ఎంత చక్కగా ఆయన. ఇప్పుడు గిడుగు రామ్మూర్తి పంతులు అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు కూడా అవునవును, పవన్ కళ్యాణ్ గారు బాగా ఆ, మాకు కిందటి సంవత్సరము అవును, మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు అవును, సీఎంగా అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆ, మమ్మల్ని అక్కడ విజయవాడ అవును, తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మమ్మల్ని మాకు గౌరవించడం జరిగింది. తెలుగు అవును, భాషని అవును. చక్కగా అక్కడంతా స్పందించి తెలుగు రామారావు భాష గారు గురించి. తెలుగు ట్యాంక్ బండ్ దగ్గర విగ్రహాలు కూడా స్థాపించారు. అవునవునవును, తెలుగు విశ్వవిద్యాలయం పెట్టాడు. అంటే తెలుగు భాష అవునండి, గిడుగు రామ్మూర్తి పంతుల ఆశయాలని మునుముందుకు తీసుకుపోయినటువంటి మహోన్నత నాయకుడు అవునవును, ఎన్టీ రామారావు గారు. అట్లా అంటే ఇంకా ముందు ముందు ప్రభుత్వాలు కూడా ఆలోచించి గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ అనేది ఇది మేము మనమంతా వ్యక్తిగతంగా చేసుకునేది అట్లా కాకుండా ప్రభుత్వం తరఫున కొంత ఇంకా కొద్దిగా నిధులు కేటాయించి ఇంకా ఎక్కువ పరిశోధనలు జరిగే విధంగా ఒక శాశ్వతమైనటువంటి గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి ఆయన పేరు మీద జరిగితే బాగుంటుందేమో అని. అంటే రాజకీయ నాయకుల్ని మనం ఈ రికమెండేషన్లకి ఇచ్చేయలేం. ఎందుకంటే బాగుంది. ఆ వ్యవస్థే కొంచెం పటిష్టంగా లేదు. రకరకాల వ్యక్తులు వాళ్ళ దానికి లోబడిపోయి ఉన్నారు వాళ్ళు. కాబట్టి తెలుగు భాషని అమ్మలాగా గౌరవించే వాళ్ళు తక్కువైపోయారు. మనం ఉపన్యాసాల్లోనూ ఈ సాహిత్యం చేస్తున్నాం కానీ తెలుగు భాష ఎప్పుడూ చచ్చిపోదు. గురజాడ అప్పారావు కూడా అన్నాడు. అవును పాపం, ఆయన కూడా మంచి గురజాడ అప్పారావు గారే ప్రారంభించింది ఉద్యమం. తర్వాత అవును, గిడుగు రామ్మూర్తి పంతులు గారు ముందుకు తీసుకెళ్లారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆ రోజులు కృష్ణదేవరాయలు అన్నారు. కృష్ణదేవరాయల కన్నా ముందు శ్రీనాథుడు కూడా అన్నారు. అవునండి, ఈ యొక్క పరిణామం ఎలా ఉన్నా కూడా మహనీయులు ప్రారంభించినటువంటి తెలుగు భాషోద్యమం ఇంకా మునుముందు ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇంగ్లీష్ భాష కానీ ఇతర భాషలు కానీ నేర్చుకోవద్దని మనం అనడం లేదు. అవునండి, కానీ అవునవును, మాతృభాషలో అవును, ఇప్పుడు మాతృభాషలోనే విద్యాభ్యాసం జరగాలనేది ఆనాటి కవులు రచయితలను మొదలుకొని గురజాడ అప్పారావు కానీ గిడుగు రామ్మూర్తి పంతులు, వీరేశలింగం పంతులు ఆ కాలం నుంచి కూడా మాతృభాషలోనే జరగాలని అనేది ఒకటి ఉంది. దానిపైన మీరు ఏమంటారు? ఇప్పుడు డాలర్ల రూపంలో అమెరికాలో ఇప్పుడు అందరికీ బుద్ధి వచ్చిందని అనుకుంటున్నాం. కరోనా వచ్చినప్పుడు ఆచార వ్యవహారాలు ఎలా ఖచ్చితంగా పాటించాల్సి వచ్చిందో తప్పనిసరిగా ఈ మడి ఆచారాల గురించి విమర్శించిన వాళ్ళు ఖచ్చితంగా అన్ని ఆహార నియమాలు కానీ అన్ని నియమాలు పాటించారు. అలాగే ఇప్పుడు విదేశాలకు వెళ్ళి పిల్లలు డబ్బులు సంపాదించాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ పిల్లలు లేకుండా పిల్లల్ని కన్నారు, పెంచారు, అన్నీ ఇచ్చారు కాబట్టి అక్కడ వాళ్ళు వెళ్ళిపోయి సంపాదించుకుంటే ఎవరికీ ప్రాబ్లం లేదు.
కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ సేవ లేకుండా వాళ్ళని ఓల్డేజ్ హోమ్స్లో పడేస్తున్నారు. ఇంకోటి అక్కడ కూడా దెబ్బ తిని భాష వల్ల ఒక ఆత్మీయత పెరుగుతుంది అని, అలా ఎవరు కలుస్తున్నారండి? భాషా సాహిత్యాలు చదువుకోవడం వల్లనే ఒక సంస్కారం వస్తుంది అనేది మీ అభిప్రాయం. అవును, విలువలతో కూడిన జీవితం. విలువలతో కూడిన జీవితం అనేది వస్తుంది అనేది నిజమే. అయితే తెలుగు భాష కోసం ఇంకా ప్రభుత్వాలు కూడా కృషి చేయాలి, సంస్థలు విశ్వవిద్యాలయాలను కృషి చేయాలని చెప్పేసి ఆశిద్దాము. చాలా విషయాలు, చాలా సంతోషం అండి. చాలా విషయాలు వచ్చి మీరు మా దగ్గర పంచుకున్నందుకు. ఇక్కడ తెలుగు వన్ టీవీలో కూడా మనం ఇలా అందులో వచ్చి ఇది తెలుగు వన్ ఆహ్వానించినందుకు. టీవీలో అవునండి. మహానుభావుడు గిడుగు రామ్మూర్తి పంతులు ఆయన 29వ తారీఖు జరిగేటువంటి కార్యక్రమం దిగ్విజయం కావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా కవులు, రచయితలు వీళ్ళందరూ కూడా అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా పురస్కారాలు ఇవ్వడం జరుగుతుందని మనం ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఈ చాలా విషయాలు అంటే చాలా కొన్ని విషయాలు చాలామంది తెలియదు అన్నమాట గిడుగు రామ్మూర్తి పంతులు గురించి. చాలా విషయాలు తెలియజేసినాను. మీకు ధన్యవాదాలండి. చివరగా నేను ఒక చెప్పే మాట ఏంటంటే, మన కట్టుబాట్లు తెలుగుదనం ఉట్టిపడేటట్టుగా ఆచార వ్యవహారాలు కానీ, పిల్లలకి వాళ్ళు ఏ సాఫ్ట్వేర్లలో ఉన్నప్పటికీ కూడా పిల్లలకి అలాంటి కట్టుబాట్లు, వాళ్ళ విలువైన సమయం పిల్లల కోసం కొంచెం కేటాయించి, బాల సాహిత్యాన్ని కూడా ప్రోత్సహించి వాళ్ళ చేత తెలుగు భాషని ఎన్ని ఇతర భాషలు నేర్చుకున్నా కూడా మన తెలుగు భాష మన మాతృభాష కాబట్టి ఏ భాష వాళ్ళు వాళ్ళని ప్రోత్సహించాలి. అప్పుడు కొన్ని అన్యాయాలని అరికట్టగలుగుతామని అనుకుంటున్నాం. భాషే కదా ఏంటని తేలిగ్గా తీసేయకుండా ఆ భాషలోనే ఒకమైన బంధము భావం ఉంటుంది. అది అందరినీ దగ్గర తీస్తుంది. విదేశాలకు వెళ్ళినప్పటికీ కూడా తల్లిదండ్రులు మర్చిపోవద్దు, ఓల్డేజ్ హోమ్స్లో చేర్పించద్దు, అఘాయిత్యాలకు లోన్ పడద్దు, ఆ విలువల్ని కాపాడుకుందాం అనేది ఈ తెలుగు వన్ ఛానల్ ద్వారా, మీ ఇంటర్వ్యూ ద్వారా నేను ప్రేక్షకులందరినీ కోరుకుంటున్నాను. అందరికీ శుభం భూయా. ధన్యవాదాలండి. చాలా సంతోషము. ఇదండి ఈ వారం ముఖాముఖి. వచ్చే వారం మరొక సాహితీవేత్తతో కలిసి ముఖాముఖి కొనసాగిద్దాం. అంతవరకు సెలవు.